బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం రికార్డు స్థాయి పలికింది. రెండోసారి స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు దాసరి దయానంద రెడ్డి. 27 లక్షల రూపాయలు ఆయన పాట పాడి బాలాపూర్ గణాధుని లడ్డూను దక్కించుకున్నారు. 43 ఏళ్ల చరిత్ర ఉన్న బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం 1994 నుంచి కొనసాగుతూ వస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనోత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్ బాలాపూర్ గణేశులు ఎంతో ప్రత్యేకత ఉంది. అలాగే బాలాపూర్ లడ్డూ వేలం పాటపై కూడా తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ బాలాపూర్ లడ్డూ వేలం పాటపై తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక దృష్టిని బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. ఇక ఉత్సవ సమితి ప్రారంభమైన తొలినాల్లోనే లడ్డూ ధర 450 రూపాయల నుంచి మొదలై 24 లక్షల రూపాయల వరకు చేరుకుంది. ఇక 1994లో 450 రూపాయలతో మొదలై తొలి వేలం పాట కరోనా టైంలో తప్ప 28 ఏళ్ళుగా నిర్విరామంగా లడ్డూ వేలం పాట రికార్డు స్థాయిలో పలుకుతూ వస్తుంది. రికార్డు స్థాయిలో లడ్డూ ధర పలుకుతూ కొన్నవారి కొంగు బంగారంగా బాలాపూర్ లడ్డూ నిలుస్తుందని భక్తుల విశ్వాసం. ఇక లడ్డూ వేలం పాటలో కొంతమంది మాత్రమే పాల్గొనే సదావకాశాన్ని ఉత్సవ సమితి సభ్యులు కల్పిస్తారు. అలాంటి ఈ వేలం పాట నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతుంది ప్రతి ఏడాది. ఏడాది రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూ 27 లక్షల రూపాయలకు చేరుకుంది. ఇక లడ్డూను దాసరి దయానంద రెడ్డి దక్కించుకున్నారు. 2022 సెప్టెంబర్ 9న వేలంలో 24,60,000 రూపాయల ధర పలికిన లడ్డూను బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు పొంగులేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. ఇక 2000లో 1,05,000 రూపాయలకు బాలాపూర్ లడ్డూ వేలం 1994 నుంచి 2001 వరకు వేలల్లోనే పలికిన బాలాపూర్ లడ్డు 2002లో పోటీ పడి మరీ 1,05,000 రూపాయలకు లడ్డూను కందాడ మాధవరెడ్డి సొంతం చేసుకున్నారు. ఇక 2003లో 1,00,000కు పైగా ధర పలికిన ఆ తర్వాత సంవత్సరం నుంచి పెరుగుతూ వస్తుంది ధర. ఇక 2007లో స్థానికుడు రఘునందనాచారి ఇక 4,15,000 రూపాయలకు పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. 2004 నుంచి 1 లక్ష పెరుగుతూ వచ్చిన లడ్డూ ధర 2007 నాటికి ఏకంగా 2 లక్షల రూపాయలకు పెరిగింది. ఇక ఆ తర్వాత 2015లో బాలాపూర్ లడ్డు 10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. అప్పుడు ఆ లడ్డూను కళ్యం మదన్ మోహన్ రెడ్డి 10,32,000 రూపాయలకు దక్కించుకున్నారు. 2016లో 14,65,000 రూపాయలకు లడ్డూ ధర పలికింది. ఇక 2016లో 4 లక్షలకు పెరిగి మేడ్చల్కు చెందిన స్కైలాబ్ రెడ్డి 14,65,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి 15,60,000కు లడ్డూను దక్కించుకున్నారు. 2018లోనూ స్థానికేతరుడు తేనేటి శ్రీనివాస్ గుప్తా 16,60,000 రూపాయలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. 2019లో జరిగిన వేలంపాట్లో అవకాశం స్థానికులకు దక్కడంతో కోలను రామ్రెడ్డి 17,60,000 రూపాయలకు పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఇక 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాటను రద్దు చేసిన ఉత్సవ సమితి ఆ లడ్డూను సీఎంకు అందజేశారు. 2021లో అట్టహాసంగా జరిగిన వేలంపాట్లో ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నాదర్గుర్కు చెందిన మర్రి శశాంక్ రెడ్డితో కలిసి 18,90,000 రూపాయలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. ఇక ఈ వేలం పాటలో వచ్చిన డబ్బులు గ్రామ అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తున్నట్లు బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు.
రైట్, బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట రికార్డు స్థాయి పలికింది. రెండోసారి స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు దాసరి దయానంద రెడ్డి. 27 లక్షల రూపాయలు పాట పాడి బాలాపూర్ గణనాథుడి లడ్డూను ఆయన దైవసం చేసుకున్నారు. ఇక 43 ఏళ్ల చరిత్ర ఉన్న బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం 1994 నుంచి కొనసాగుతూ వస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్, చెప్పండి శ్రీనివాస్. రైట్ రమేష్, ఏదైతే బాలాపూర్ లడ్డు వేలం పాటకు సంబంధించి చూసుకుంటే కనుక రికార్డు స్థాయిలో ధర పలికిందని చెప్పొచ్చు. ఏదైతే 27 లక్షలకు ఈ బాలాపూర్ లడ్డుని సొంతం చేసుకున్నారు. ఏదైతే గత ఏడాది 24.60 లక్షలకు పోయిన బాలాపూర్ గణేష్ లడ్డు ఈసారి 27 లక్షలకు దాసరి దయానంద రెడ్డి ఈ లడ్డును దక్కించుకోవడం జరిగింది. ఏదైతే 1994లో ప్రారంభించిన ఈ లడ్డు వేలం పాట అనేది ఒక సాంప్రదాయంగా హైదరాబాద్ లో ఇప్పుడు ప్రతి గణేష మండపం దగ్గర కూడా కొనసాగుతూ వచ్చింది. ఏదైతే బాలాపూర్ లో 450 రూపాయలకు 1994లో ఈ సాంప్రదాయం కొత్త సాంప్రదాయం రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.